సోదరీ సోదరులారా, దేవుని వాక్యం వినటానికి మీరంతా సిద్ధంగా ఉన్నారు. అయితే దేవుడు మీతో మాట్లాడడానికి ఇంకా ఎంతో ఎక్కువగా సిద్ధంగా ఉన్నాడు. దేవుని మాటలు అమృతము కంటే రుచిగలవి, రెండంచుల పదునైన ఖడ్గము కంటే కూడా వాడిగలవి. రండి ప్రార్థించుకుందాము. మహిమగల మా పరలోకపు తండ్రి, మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మమ్ములను ఈ చీకటి లోకంలో మీ వాక్యమే వెలుగై నడిపిస్తూ ఉండగా ఎంతో ఆశీర్వదిస్తున్నావు. మా సమస్యలకు పరిష్కారం మీ వాక్యమే. మీ వాక్యమే మాకు దేవుని చిత్తాన్ని బయలుపరిచే ఊరీము తుమ్మీము. నీవు మా సృష్టికర్తవు, నీవు మాకు తండ్రివి, మేము నీ పిల్లలము. మీరు మాతో మాట్లాడండి, మాకు మీ సంపూర్ణ చిత్తమును బయలుపరచండి, మా శ్రోతలను బలపరచండి. సమస్యల్లో నుండి వారిని విడుదల చేయండి. నేటి పాఠం ద్వారా మా ఆత్మలకు ఉజ్జీవం చేకూర్చండి. నేటి వాక్య పఠనపై మీ అభిషేకాన్ని ఉంచండి, మహిమ పొందండి. మీ వాక్యమే సత్యము, వాక్య సత్యముతో మమ్మలను ప్రతిష్ఠ చేయుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను యేసు పాట పాడతాను, ఆడతాను, నాట్యం చేస్తాను. నేను యేసు నెమలిని, యేసు కోకిలను. ప్రకృతి పరవశించి పరమగీతం పాడుతుంటే నా మానస వీణ మోగుతోంది. యేసు దేవుని మ్రోల నా హృదయ రాగిణి నాట్యం చేస్తోంది, నర్తిస్తోంది. విప్పిన నెమలినై పరవశించి నటనమా